నమో భగవతే శ్రీరమణాయ. 18/1/46 ఉదయం. ఈరోజు తైపూసం. శ్రీరామలింగ స్వామిని గూర్చి ఉత్సవం చేస్తారే, ఆయన ఈ రోజున దేహాన్ని వదిలివేశారా అని నేను భగవాన్ని అడిగాను. భగవాన్ ఏమీ చెప్పలేదు. శ్రీరామలింగ స్వామి ఐహిక జీవితం ఏ విధంగా ముగిసిందో ఖచ్చితంగా చెప్పగలరా అని నేను అడిగాను. దీని గురించి భగవాన్ ఏ జవాబు చెప్పలేదు. మధ్యాహ్నం ఆంగ్లంలోని శ్రీ మద్భాగవత సంగ్రహంలో పృథువు పాంచభౌతికమైన తన శరీరాన్ని పంచభూతాలలో కలిసిపోయేలా చేశాడు. అలాగే రామలింగ స్వామి ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆ గది తలుపులు బద్దలు కొట్టి చూడగా గది ఖాళీగా ఉంది అని రామలింగ స్వామి గురించి సాధారణంగా వాడుకలో ఉన్నది. ఈ పృథువు కథ కూడా ఆ విధంగానే ఉంది. ఆత్మజ్ఞానులు దేహాన్ని అంతర్ధానం చేయగలరా అని అడిగాను. భగవాన్, కొందరు భక్తులు దేవతలు పంపిన ఏనుగులు మొదలైన వానినెక్కి సశరీరంగా స్వర్గానికి వెళ్ళారని గ్రంథాలలో ఉంది. ఆ గ్రంథాలలోనే కొందరు భక్తులు జ్యోతి రూపంగా, కొందరు తేజోరూపంగా, కొందరు ఆకాశంగా, మరికొందరు రాతిలింగాలుగా మారిపోయారని ఉంది. కానీ ఇదంతా చూచేవాడి దృష్టిని బట్టే ఉంటుందని జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాని తాను దేహాన్నని అనుకోడు. ఆయన తన దేహాన్ని గమనించడు. కేవలం దేహంలోని ఆత్మను మాత్రమే చూస్తాడు. అక్కడ దేహమే లేక ఆత్మ మాత్రమే ఉంటే వారు అంతర్ధానం కావడం అన్న ప్రశ్నే రాదు. ఈ సందర్భంలో భగవాన్ 9/1/46 నాడు తాను ఉదహరించిన భాగవత శ్లోకాన్నే తిరిగి వినిపించారు. భగవాన్ అన్నారు, చనిపోయేటప్పుడు దేహాన్ని వదిలిన వారినెవ్వరినీ జ్ఞాని అని ఒప్పుకొని ఒక సాంప్రదాయం ఉంది. కానీ దేహానికంత ప్రాధాన్యం జ్ఞాని ఇస్తాడనుకోవడం అనూహ్యమైన విషయం. వారు సిద్ధ సాంప్రదాయానికి చెందినవారు. పాండిచ్చేరిలో ఇలాంటి ఒక సంఘం ఉంది. ఇది జరిగిన కొంచెం సేపటికి పాండిచ్చేరి నుంచి ఒకడు 17 ఏండ్ల పిల్లవాడు వచ్చాడు. వాడు భగవాన్తో, ప్రణవ శబ్దం విన్నాక అందుకోదగిన తరువాత దశ ఏది అని అన్నాడు. అందుకు భగవాన్, ఆ ప్రణవ శబ్దం విన్నవాడు దాని తర్వాతి స్థితిని గురించి అడిగేవాడు ఎవరు? దానిని పరికించి చూడు, అంతా విశదమవుతుంది. నీవంటున్న ఆ ప్రణవము ఏమిటి? ఆ తరువాతి దశ ఏమిటి? అది ఎక్కడ ఉంది? వాటినన్నిటి గురించి మాకేమీ తెలియదు. కానీ నీవున్నావు. మొదటి నీ గురించి, అంటే ఆ చూచే నిన్ను గురించి తెలుసుకో. తర్వాత అన్నీ అవే తెలుస్తాయి. ఆ పిల్లవాడు, ముక్తికి మార్గమేదో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. భగవాన్, అది మంచిదే. అయితే ముక్తి అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? నీవెక్కడ ఉన్నావు? దానికి మార్గం గురించి మాట్లాడే ముందు ఆ దూరం ఎంత అని తెలియవద్దా? మొదట నిన్ను గురించి తెలుసుకో. నీవెవరవో, ఎక్కడున్నావో తెలుసుకున్నాక ఈ ప్రశ్నలు వస్తాయేమో చూడు. ఆ రాత్రి కాయకల్పం చికిత్స కొరకు ఎవరెవరో సూచించిన రకరకాల ఔషధ యోగాల గురించి మాటలు సాగాయి. భగవాన్ కర్పూరంతోనూ 100 ఏళ్ల నాటి వేప చెట్టుతోనూ చేసే కాయకల్పాన్ని గురించి చెబుతూ, ఈ దేహాన్ని గురించి అంత శ్రమపడేవాడెవ్వడు? శాస్త్రాలలో చెప్పినట్టుగా ఈ దేహం అనేదే పెద్ద జబ్బు, పుట్టుక అనే జబ్బు. దీనిని బలోపేతమునర్చి దాని జీవితకాలాన్ని పొడిగించాలని చూడడం ఆ రోగాన్ని మరింత పెంచి శాశ్వతంగా ఉండేలా చేయడమే అవుతుంది. దేహం మనం మోస్తున్న బరువు కాబట్టి మనలను మనం బరువును మోస్తున్న కూలీవానిగా భావించుకోవాలి. వాడెప్పుడు మన గమ్యం ఎప్పుడు వస్తుందా, ఈ బరువును ఎప్పుడు కింద పడేస్తామా అని చూస్తూ ఉంటాడు. 19/1/46 ఉదయం. నేను భగవాన్ అడిగిన తైపూసం రామలింగ స్వామి గురించిన ప్రశ్నకు ఈరోజు భారతదేవి అనే పత్రికలో సమాధానం ఉన్నదని భగవాన్ చెప్పారు. ఆనాడు రామలింగ స్వామి తన దేహాన్ని తైపూసం నాడు వదిలివేయడం కోసమే గదిలోకి ప్రవేశించారట. విశ్వనాథ అయ్యరు మహాత్మా గాంధీతో శ్రీ రామలింగ స్వామిని పోలుస్తూ ఉన్న పెద్ద వ్యాసాన్ని చదివి తన అరుట్ప నుంచి చాలా ఉదహరించారు. భాగవతంలోని ఏకదశాధ్యాయలోని శ్లోకానికి తమిళ అనువాదం సంస్కృత మూలాన్ని సరిగ్గా అనుసరించలేదని భగవాన్ అనుకున్నారు. కాబట్టి భగవాన్ తామే దానికి సరైన తమిళ అనువాదాన్ని చేయకూడదా అని నిన్న నేను సూచించాను. అందుకని ఈరోజు హాలులో మురుగునారును చూచి ఆ శ్లోకం గురించే మాట్లాడుతూ అలవోకగా భగవాన్ చేతిలో కలము కాగితం లేకుండానే తమిళ పద్యాన్ని రచించారు. ఆ తమిళ పద్యాన్ని ఇంకా సవరిస్తూ ఈ రాత్రి మురుగనార్తో భగవాన్ మార్పులను గురించి చర్చించారు. ఇదే అంతిమ పాఠం కాదని కూడా భగవాన్ నాతో అన్నారు. హరే రమణ.